వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణ రెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు కోర్టు ఆర్డర్స్ ఉండి మీరు తాడిపత్రి పట్టణానికి వెళ్లాల్సి ఉంది, అయితే ఇక్కడ నారాయణ రెడ్డిపల్లి దగ్గర అడ్డుకున్నారు, ఏంటి పరిస్థితి? వాళ్ళు అడ్డుకున్నారు, నన్ను పోనీకొండ 11 లోపల పోకపోతే ఏమన్నా ఆ కోర్టు ఆర్డర్ ఉల్లంఘించిన వాళ్ళం అవుతామనో ఇంకోటి వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయో నాకు తెలియదు. ఖచ్చితంగా నేనైతే 11 లోపల అటుకు పోవాలా, వీళ్ళు దానికోసం నిలబెట్టినారు. కానీ ఇంకా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయో నాకు. అయితే ఇంతకు ముందు కూడా కోర్టుకు వెళ్ళారు, తర్వాత మరోసారి కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా తాడిపత్రి పట్టణంలోకి మిమ్మల్ని అనుమతించే పరిస్థితి కనిపించట్లేదు, ఏంటి? గతంలో ఉండే ఆర్డర్ వేరు, ఇప్పుడు ఉండే ఆర్డర్ వేరు. గతంలో ఏముండే, అది ఎస్పీ గారికి ఇంటిమేషన్ ఇచ్చి పోండి అని చెప్తాను నేను. మేము ఇంటిమేషన్ ఇచ్చినప్పుడల్లా ఆయన ఏదో ఒక కాదు చెప్పేవాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు క్లియర్గా కోర్టు ఆర్డర్ ఏమిచ్చింది, నన్ను 10-11 గంటల లోపల నన్ను ఇంట్లో పెట్టమని ఇచ్చింది. ఇంకోటి, మీ దగ్గర మెన్ను లేకపోతే అదనంగా ఎక్కడి నుండి తెప్పించుకోమని చెప్పడం జరిగింది. అందువల్ల కూడా అది కూడా వాళ్ళు చేయడం లే. ఏం చెప్తాను, కేవలం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తాను. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది అవతల వ్యక్తిని నిలబెట్టాల, కానీ నన్ను కాదు నిలబెట్టేది. నన్ను నిలబెడితే వాళ్ళకి వచ్చేది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం. 5 వెహికల్లో పోయేవాడిని నేనేందుకు దండయాత్ర చేస్తా? ఆడ ప్రైవేట్ సైన్యం పెట్టుకున్నట్లు పెట్టుకున్నాడు, పోలీస్ అధికారులు కావచ్చు, మిగతాటి కావచ్చు. అందువల్ల అతను దండయాత్ర చేసేదానికి ఆస్కారం ఉంది, అంతకుమించి ఏరేదేం లేదు. అంటే ఇప్పుడు మిమ్మల్ని తాడిపత్రి పట్టణంలోకి అనుమతించాం, మరోసారి కోర్టుకి వెళ్ళే పరిస్థితి ఏమన్నా ఉందా? పోతా, ఖచ్చితంగా పోతా. నేను దాని గురించి ఆలోచన లేదు. నేను మళ్ళీ హైకోర్టుకు పోతా. ఒకవేళ ఏ ఆర్డర్ వచ్చి దానికి నేను ఉపయోగిస్తాను. గతంలో కూడా కొన్ని విమర్శలు చేశారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, మీరు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా చెప్తాండా నా ముందుకు వచ్చే అవతల ఎంత బలవంతునైనా కూడా నేను ఎదుర్కొనేకి నాకు దేవుడు ఆ శక్తి ఇచ్చినాడు. ఇది కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి. అయితే గతంలో ఇచ్చిన ఆర్డర్స్ ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్స్ వేరేనే. అయితే కేవలం మెన్నును పెంచుకోవాలని చెప్పిన గవర్నమెంట్ ఇచ్చిన కోర్టు ఆర్డర్స్ కూడా వీళ్ళు ధిక్కరిస్తున్నారని చెప్పి గతంలో కూడా ఇదే విధంగా నన్ను తాడిపత్రి పట్టణానికి వెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే మరోసారి కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తా అని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా న్యూస్, తాడిపత్రి నుంచి.